నమస్తే ఫ్రెండ్స్, నేను చెప్పే వార్త ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. నమస్తే ఫ్రెండ్స్, నేను చెప్పే వార్త ఏంటంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభిమాని, వీరవల్లి శివ అనే ఒక అభిమాని, అతను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని పందెం కాశారంట. ఇప్పుడు పోయిన ఎలక్షన్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే నేను అరగుండు చేయించుకుంటానని బెట్టి కాశారు. అలా బెట్టి కాసి అతను నిజంగానే నిన్న 25వ తారీఖున అరగుండు చేయించుకొని ఒక అరగంట సేపు వాళ్ళ వీధులన్నీ తిరిగాడంట. అది న్యూస్. ఇంకా దీని గురించి డీటెయిల్స్, దీని మీద నా వివరణ ఇచ్చే ముందు నాది ఒక చిన్న విన్నపం. నా ఛానల్ కొంచెం కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్కారం. ఇతంది వీరవల్లి శివ గారిది ఓనగట్ల అనే ఊరు. ఇందుకు ఈ ఊరు ఎక్కడుంది? ఓనగట్ల అనే ఊరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లి మండలం. అందులో ఓనగట్ల అనే ఊరు. ఆ ఊరిలో వీరవల్లి శివ గారని ఉన్నారు. ఇతను సోషల్ మీడియాకి సంబంధించి కన్వీనర్. ఇది కొవ్వూరు సోషల్ మీడియాకి సంబంధించిన కన్వీనర్ గారు. ఇది కూడా సూపర్గా ఉంది. అయితే ఇతను ఎలక్షన్స్ అప్పుడు బెట్టి కాశారంట. బెట్టి కాస్తే ఆ బెట్లు ఏంటి, డబ్బులు పెట్టుకుంటారు. కొంతమంది కార్లు, పొలాలు, బంగారం ఇలా పెట్టుకుంటారు. కానీ ఇతను మాత్రం అరగుండు చేయించుకొని తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అని బెట్టి కాస్తే ఈ సంవత్సరం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చేయించుకో అంటే నిన్న చేయించుకుని 25వ తారీఖు ఊరు తిరిగా, అంటే వాళ్ళ వీధులన్నీ తిరిగాడు. ఇది న్యూస్. సార్, దీని మీద నా వివరణ ఏంటంటే, మీరు నమ్ముతారో నమ్మరో, మన దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు ఇలాంటి వాటికి పెట్టింది పేరు. ఆ తర్వాత మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఒక అతను 4 కట్ చేసుకున్నారు. అంటే మొక్కది రాజశేఖర రెడ్డి గారు కానీ సీఎం అయితే 4 కట్ చేసుకుంటా అని దేవతకు మొక్కున్నారు. అతను అలాగే కట్ చేసుకున్నారు. మీరు ఇంకా చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు కూడా నేను కాళ్ళకి చెప్పులు వేసుకోను ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు కూడా నేను గడ్డం చేసుకోను ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ సీఎం అయ్యే వరకు కూడా నేను ఒంటిపోటే భోజనం చేస్తా అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య. ఇలాగ మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, మన ఏపీలో ఇలా ఒక పొలిటీషియన్ని, హీరోని, సినిమా హీరోని పూజించే విధానం మనకి మెండుగా ఉండిద్ది. ఇది తప్ప రైటే మనం చెప్పం, ఎవరి అభిమానం వాళ్ళదే. అయితే కొన్నిసార్లు మితిమీరిన అభిమానం ప్రాణాల మీద కూడా తీసుకొచ్చిద్ది. అలాంటి గట్రేం చేసుకోమాకండి. నమస్కారం.